హాయ్ అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఓహల ఓయల. నేను మీ నాగలక్ష్మి. ఈరోజు నేను చేయబోయే వీడియో ఏంటంటే పిల్లల కోసం బాగా ఉపయోగపడే వీడియో అనమాట. ఏంటంటే మనం క్లే కొంటూ ఉంటాం కదా, ఆ క్లే ఎలా తయారు చేయాలి అన్నది నేను ఇప్పుడు చూపిస్తాను మీకు. దానికి ఏమేం కావాలి, ఎలా చేయాలి, ప్రాసెస్ ఏంటి అన్నది మొత్తం నేను చూపిస్తాను. అదే ఈరోజు వీడియో. అయితే నేను ఆరు కోసం కూడా ఇదివరకు ఒకసారి క్లే తయారు చేశాను. అది నేను ఫెవికాల్ ఉంటుంది కదా, ఫెవికాల్ పిండిలో ఫెవికాల్ వేసి చేశాను అనమాట. ఇప్పుడు చేసేదైతే కొంచెం డిఫరెంట్గా చేస్తున్నాను. ఇలా కూడా చెయ్యొచ్చు. ఓకే, ఇప్పుడైతే క్లే ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ఇంకా ఫస్ట్ అయితే మనం నేను ఒక కప్పు పిండితో చేస్తున్నాను. ఒక కప్పు పిండి తీసుకోవాలి, మైదా పిండి తీసుకోవాలి. నేను ఒక కప్పు పిండి తీసుకుంటున్నాను. ఇందులోకి ఒక పావు కప్పు సాల్ట్ వేసుకుందాం. ఇదైతే హాఫ్ కప్పు. పావు కప్పు సాల్ట్ తీసుకున్నాను నేనైతే. ఇప్పుడు ఇందులోకి అయితే 1 టేబుల్ స్పూన్ కుకింగ్ ఆయిల్ వేసుకోవాలి. నేనైతే ఇప్పుడు ఒక 1.5 టేబుల్ స్పూను నిమ్మరసం కూడా వేసుకుంటున్నాను. ఒక కప్పు పిండి, ఒక పావు కప్పు సాల్ట్, 1 టేబుల్ స్పూను మనం కుకింగ్ చేసుకునే ఆయిల్ ఉంటుంది కదా, వంట చేసుకునే నూనె, ఆ నూనె, ఇంకా అలాగే 1.5 టేబుల్ స్పూను నిమ్మరసం కూడా వేసుకున్నాను. ఒకసారి ఇవన్నీ కలిపేసి తర్వాత ఇందులో ఒక హాఫ్ కప్పు బాగా మరిగించిన నీళ్లు వేయాలన్నమాట. ఇప్పుడు ఈ వేడి నీళ్ళు కూడా ఈ పిండిలో పోసేసుకోవాలన్నమాట. హాఫ్ కప్పు వేడి నీళ్ళు పోసేసుకుని చల్లారే వరకు వెయిట్ చేయాలి. బాగా వేడిగా ఉంది కదా, కొంచెం ఈ నీళ్లు చల్లారే వరకు వెయిట్ చేయాలి. అలాగే నేను ఇంకో కొన్ని నీళ్ళు కూడా మరగబెట్టుకుని ఉంచుకుంటున్నాను, ఎందుకంటే ఇది కలిపేటప్పుడు అవసరమైతే వాడుకోవడానికి. మీకు ఏదైనా కలర్ కావాలన్నా కూడా ఈ టైంలో వేడి నీళ్ళలో కలిపి కానీ లేకపోతే మామూలుగా కానీ వేసేసుకోవచ్చు. ఇట్లా ముద్ద చేసిన తర్వాత అయినా కూడా విడివిడిగా తీసుకుని ఒక్కొక్క ముద్దలో ఒక్కొక్క కలర్ కలుపుకోవచ్చు అనమాట. కొంచెం చల్లారిన తర్వాత దీన్ని బాగా చపాతీ పిండిలాగే కలపాలన్నమాట. చూడండి, ఇలా సాఫ్ట్ డోలాగా వచ్చింది. దీన్ని ఇంకా బాగా కలిపేసుకుంటే ఇంకా సాఫ్ట్ అయిపోతుంది అనమాట. పిల్లలు పుట్టాక మనం చాలా కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటాం కదా. వాళ్ళకి ఏం చదివించాలి, లేకపోతే ఏం కొనాలి, ఏం పెట్టాలి, ఏమి ఆడుకోవడానికి ఇవ్వాలి, ఇలాంటి కొత్త కొత్త విషయాలన్నీ చాలా నేర్చుకుంటూ ఉంటాం కదా. నేను కూడా ఇప్పుడే ఆరు పుట్టిన దగ్గర నుంచి ఇవన్నీ నేర్చుకుంటూనే ఉన్నాను. ఎప్పటికప్పుడే కొత్త కొత్త విషయాలన్నీ నేర్చుకుంటూ ఉన్నాను అనమాట. అయితే ఇంకా ఈ డో రెడీ అయిపోయింది, క్లే డో. ఇప్పుడు దీన్ని అయితే మనం కొన్ని చిన్న చిన్న ఉండలుగా చేసి అప్పుడు ఇందులో కలర్స్ కలుపుతాము. ఇప్పుడు నేనైతే ఇలా 6 ఉండల కింద చేసేసుకున్నాను అనమాట. మన దగ్గర ఫుడ్ కలర్ ఉంటే ఫుడ్ కలర్ కలపచ్చు, ఫుడ్ కలర్ లేకపోతే మన దగ్గర ఉన్న ఏ కలర్స్ అయినా కలుపుకోవచ్చు. నేను వాటర్ కలర్స్ ఉన్నాయి, అవే కలుపుతున్నాను. ఇదైతే ఒక 2 మంత్స్ వరకు ఉంటుంది. 2 మంత్స్ వరకు ఆడుకోవచ్చు. ఒక 8 డబ్బాలు పెట్టేసుకుని ఉంచుకుంటే ఏం అవ్వదన్నమాట. ఎల్లో కలర్ రెడీ. ఇప్పుడు రెడ్ కలర్ వేద్దాము. క్లేతో పిల్లలతో ఆడించడం వల్ల లాభం ఏంటంటే వాళ్ళ వేళ్ళు అలాగే చేతుల్లో ఉన్న బోన్స్ ఇవన్నీ నర్వ్స్ ఇవన్నీ కూడా స్ట్రాంగ్ అవుతాయి అన్నమాట. వాటికి బలం, పిల్లలు పెన్సిల్ పట్టుకుని లేదంటే పెన్ పట్టుకుని రాయడానికి కావాల్సిన బలం చేతికి వస్తుంది. చేతికి వేళ్ళకి ఆ గ్రిప్కి కావాల్సిన బలం వస్తుందన్నమాట. అందుకే ఫైన్ మోటార్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్ పిల్లలకి. ఒకవేళ క్లే అనే కాదు, చపాతీ ముద్ద ఇవ్వచ్చు, చపాతీలు చేయించవచ్చు, లేకపోతే కట్ చేయించవచ్చు, ఏదైనా షేప్స్ చేయించవచ్చు. చపాతీ పిండి పిసకడము, క్లే పిసకడము, వీటన్నిటి వల్ల ఏంటంటే వాళ్ళకి చేతులకి బలం పెరుగుతుందన్నమాట. రెడ్ కలర్ కూడా రెడీ అయిపోయింది. 6 రకాల రంగులు కూడా రెడీ అయిపోయినాయి. మనకి ఒకే సింగిల్ కలర్ కావాలంటే నీళ్ళతో పాటు కలిపి వేసేసుకోవచ్చు. లేదు అంటే డో కలిపేసిన తర్వాత, పిండి ముద్ద కలిపేసిన తర్వాత మనకి ఎన్ని రంగులు కావాలంటే అన్ని చిన్న చిన్న ముద్దలుగా చేసుకుని అందులో రంగులు కలిపేసుకుంటే మనకు ఆ రంగులన్నీ రెడీ అయిపోతాయి. ఇప్పుడు వీటితో మనం క్లేతో ఎలాగైతే పిల్లల చేత ఆడిస్తామో వీటితో కూడా అలాగే ఆడించవచ్చు అనమాట. ఇది హోమ్ మేడ్ క్లే. మీకు కానీ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.